హే హలో గాయ్స్, ఈరోజు అయితే మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు ఏంటంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర అయితే బోనాలు ఫేమస్. సో బోనాలు ఎలా జరుగుతాయి ఏంటి అనేసి మొత్తం ఈ వీడియోలో చూసేద్దాం. టెంపుల్ పక్కనే ఉన్న జగ్గు మిఠాయి ఫేమస్ అని మనకు తెలిసింది. సో అక్కడికి వెళ్ళి కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. చాలా లేట్ అయిపోయింది. వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. మనమైతే మన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే అయిపోయినాం. ఇదేం బండి రా బై, జీ జీ అంటుందని చూస్తే మనం అయితే హయాబుజా స్ప్లెండర్ మీద వెళ్తున్నాం. ఈ గ్యాప్లో నేను ట్రావెలింగ్లో మెల్లగా వీడియో తీద్దామని చెప్పి మెల్లగా సెల్ఫీ మోడ్ అయితే ఆన్ చేసుకున్నా. మొత్తానికి 15 మినిట్స్ ట్రావెల్ చేసినాక మనమైతే రీచ్ అయిపోయినాం. మనోడు బండి పెట్టడానికి అయితే వెళ్తున్నాడు. మనమైతే ఇక్కడ వెయిట్ చేస్తూ మెల్లగా వీడియో తీద్దామని చెప్పి ఫోన్ అయితే తీసాం. లేట్ చేయకుండా జల్దీ మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం చుట్టుపక్కల మొత్తం బ్యానర్స్తో నిండిపోయింది. సికింద్రాబాద్ బోనాలు అంటే మనకు తెలిసిందే ఎంత ఫేమస్. సో చూడొచ్చు ఇక్కడ నెక్స్ట్ వీక్ అయితే మొత్తం ఫుల్ ఆఫ్ పబ్లిక్తో అయితే నిండిపోతారు. సో అందుకే మనం ముందు వీకే వచ్చేసి వీడియో అయితే తీసినాం. సో నెక్స్ట్ వీక్ కూడా వచ్చి మళ్ళీ వీడియో అయితే తీద్దాం ఎలా ఉంది ఏం కదా అనేసి. ఇక్కడ చూడొచ్చు మనం కమాన్కి అయితే పెయింటింగ్ వర్క్ అండ్ డెకరేషన్ వర్క్ అయితే జరుగుతుంది. కమాన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో లోపలికి వెళ్తున్న టైంలో లెఫ్ట్ అండ్ రైట్లో ఫుల్ ఆఫ్ హోల్సేల్ షాప్స్ అయితే ఉన్నాయి. మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇదే మన మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఆఫ్ సికింద్రాబాద్. మొత్తానికి మనం అయితే ఎంటర్ అయిపోయినాం. సో చూడొచ్చు డెకరేషన్ వర్క్ అయితే పెండింగ్లో ఉంది. సో నెక్స్ట్ వీక్ వరకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మొత్తం బోనాలతో ఫుల్ సందడిగా ఉంటుంది. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం ఒక చిన్న క్లిప్ తీసామని వీడియో అయితే తీస్తున్నాం. సో వీడియో తీయొద్దని చెప్పారు. సో అయినా కానీ మనం చిన్న ఒక క్లిప్ అయితే తీసాం. మొత్తానికి దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మనమైతే ఒక సైడ్కి వచ్చి ఓవర్ వ్యూ ఆఫ్ శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ని అయితే తీస్తున్నాం. సో చూడొచ్చు పబ్లిక్ అయితే వస్తూనే ఉన్నారు. టెంపుల్ పక్క గల్లీలోనే మనకి ఫేమస్ జగ్గు మిఠాయి బండర్ అయితే ఉంది. సో ఇక్కడ తిందామని చెప్పేసి మేమైతే లోపలికి అయితే వచ్చినాం. సో చూడొచ్చు ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. మేమైతే జస్ట్ టోకెన్ తీసుకోవడానికి 20 మినిట్స్ పట్టింది. మనమైతే ఈవినింగ్ 7 o'clock అయితే వచ్చాం. సో చూడొచ్చు ఇక్కడ ఫుల్ ఆఫ్ క్రౌడ్తో నిండిపోయింది. సో మనోడైతే చూడొచ్చు మన లైన్లో అయితే నించున్నాడు. ఆల్రెడీ 20 మినిట్స్ అవుతుంది. మన ఆర్డర్ అయితే ఇంకా రాలేదు. ప్రిపేరింగ్ ఎలా చేస్తున్నారని చెప్పి మనమైతే వీడియో తీద్దామని ముందుకు వెళ్ళాం. అయినా కానీ వీళ్ళైతే సైడ్ ఇవ్వట్లే. మనం అయినా కానీ తోసుకొని ముందుకు వెళ్ళి మనమైతే వీడియో తీసాం. మొత్తానికి మన ఆర్డర్ అయితే వచ్చేసింది. నేనైతే ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నాం. మనదైతే ఒకటి కచోరీ రగడ అండ్ పాపడీ రగడ రెండు అయితే తీసుకున్నాం. సో చూడొచ్చు ఇక్కడ క్రౌడ్ని చూస్తేనే మనం ఎంత ఫేమస్సో చెప్పవచ్చు జగ్గు మిఠాయి. మొత్తానికి మనమైతే టేస్ట్ చేసేస్తాం. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేనైతే రేటింగ్ 5 out of 5 అయితే ఇస్తాను. కచోరీ రగడ అండ్ పాపడీ రగడ తర్వాత మనమైతే స్వీట్ తిందామని చెప్పేసి ఫ్రూట్ సలాడ్ అండ్ రస్మలై అయితే తీసుకున్నాం. స్వీట్స్ టేస్ట్ విషయానికి వస్తే స్వీట్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నేను దీనికి కూడా 5 out of 5 అయితే ఇచ్చేస్తున్నా. మన కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్ బాయ్.